ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని నేడు నామినేషన్ వేయడం కూడా జరిగిందని చుండూరు సుందరరామ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల స్వరాన్ని శాసన మండలిలో వినిపించారని, వారి సమస్యల గురించి మాట్లాడిన ఉద్దేశంతోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరికీ అందుబాటులో ఉండి కృషి చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రుల అందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి గెలిపించారని ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు సుందరరామ్ శర్మ చుండూరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి జరుగుతున్నటువంటి ఎన్నికలకి నేను నామినేషన్ వేయటం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మనందరికీ తెలుసు, శాసనమండలిని మనందరం కూడాను పెద్దల సభ అంటాం. అయితే విభజన జరిగినాక 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యల మీద కానివ్వండి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తుల యొక్క పెన్షన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పాలని అనుకుంటున్నటువంటి నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, లేకపోతే డిఎస్సి వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవుతాము అనుకుంటున్నటువంటి వాళ్ళ గురించి కానివ్వండి, శాసనమండలిలో వాళ్ళ యొక్క స్వరం వినిపించాలి, వాళ్ళ యొక్క గొంతు వినిపించాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నేను ఏ రాజకీయ పార్టీకి కూడా వ్యతిరేకంగాని కాదు. ఎందుకని చెప్పంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ యొక్క ఎజెండాని అమలుపరచడానికే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం అని చెప్పని శాసనమండలిలో కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఉంటారు. అట్లాగే కార్పొరేషన్లు మన వీటి నుంచి స్థానిక సంస్థల నుంచి కూడా ఎమ్మెల్సీలు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కనుక నాలాంటి వాళ్ళని కనుక స్వతంత్రుని గెలిపిస్తే డెఫినెట్గా ఈ నిరుద్యోగ సమస్యల వాటి మీద ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వటమే కాకుండా, వాళ్ళని ప్రశ్నించడమే కాకుండా, ఒకవేళ అవసరమైతే మీ అందరితోటి కలిసి ప్రజా పోరాటాలు చేయడానికి కూడా నేను ముందుకు వస్తాను అని చెప్పని ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ వేశాను. ఇంకొక విషయం, ఇవాళ ప్రభుత్వాలు ఈ ఎన్నికల వలన మార్పులేమీ జరగవు. ఎందుకంటే ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటిది శాసనమండలి ఎన్నికల ద్వారా జరిగేటువంటిది ఏమీ లేదు. ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేటువంటిది మనందరికీ తెలుసు. ఒకప్పుడు శాసనమండలిలో ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వచ్చి మాట్లాడాలంటే ఒక రకమైనటువంటి హోంవర్క్ చేసుకుని వచ్చేవారు. ఇవాటి రోజున చర్చలు జరగట్లేదు, సమస్యల గురించి అక్కడ డిబేట్లు జరగట్లేదు. అట్లా చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే శాసనసభలో కనుక మనం చూస్తే అక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం